ఫ్రెండ్స్ ఇప్పుడు మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న కాఫ్ సిరప్ చూసారా కదా ఫ్రెండ్స్. ఈ కాఫ్ సిరప్ పేరు వచ్చేసి కోల్డ్ రిఫ్ కాఫ్ సిరప్. ఈ కోల్డ్ రిఫ్ కాఫ్ సిరప్ ఏంటంటే ఫ్రెండ్స్ ఈ మధ్యలో చాలా వైరల్ అవుతుంది. ఎందుకంటే దాదాపు 23 మంది పిల్లలు ఈ కాఫ్ సిరప్ తాగి చనిపోయారు. సో వివరాల్లోకి వెళ్తే ఫ్రెండ్స్, శ్రేసన్ ఫార్మా అనే తమిళనాడు కంపెనీ దీనికి మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. దీనికి మార్కెటింగ్ చేసింది కేసన్ ఫార్మా. కేసన్ ఫార్మా అనేది రాజస్థాన్ లో ఉండి మార్కెటింగ్ చేసింది. సో ఈ మార్కెటింగ్ నిమిత్తం వీళ్ళు ఏం చేశారంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్ లోని గవర్నమెంట్ హాస్పిటల్స్ కి ఎప్పుడు సప్లై చేస్తుంటారు వీళ్ళు. బట్ ఇక్కడ ఒక రీజన్ ఏంటంటే ఫ్రెండ్స్, కేసన్ ఫార్మాని గవర్నమెంట్ ఎప్పుడో బ్లాక్ లిస్ట్ లో పడేసింది, వీళ్ళ క్వాలిటీ బాగుండట్లేదని చెప్పి. బట్ స్టిల్ వీళ్ళు కొన్ని కాఫ్ సిరప్స్ అయితే సప్లై చేశారు గవర్నమెంట్ హాస్పిటల్స్ కి. ఆ కాఫ్ సిరప్ తాగి పిల్లలు దాదాపు 23 మంది చిన్న పిల్లలు చనిపోయారు. దీనికి మెయిన్ రీజన్ ఏందని ఎంక్వైరీ చేసి తెలిస్తే ఏమైందంటే, ఈ కాఫ్ సిరప్ లో డిఈజీ అంటే డైథిలిన్ గ్లైకాల్ అనే ఒక మెడిసిన్ ఇందులో కలిసి ఉంటది. కాఫ్ సిరప్స్ లో డిఈజీ మెడిసిన్ కేవలం 0.1% మాత్రమే ఉండాలి. కానీ ఈ కాఫ్ సిరప్ లో దాదాపు 48.6% దాకా డిఈజీ కలిసి ఉంది. అంటే దాదాపు 200 times ఎక్కువ అన్నమాట. సో దీంతో చిన్న పిల్లలకి కిడ్నీ మీద ఎఫెక్ట్ కొట్టి డైరెక్ట్ గా కిడ్నీ మీద ఎఫెక్ట్ అయ్యి కిడ్నీలు ఫెయిల్యూర్ అయిపోయి విత్ ఇన్ 2 days లో పిల్లలు చనిపోతున్నారు. సో డే బై డే పిల్లలు చనిపోతుంటే డాక్టర్స్ కూడా ఏంటంటే ఎందుకు చనిపోతున్నారు ఏందని అర్థం కాలేదు. బట్ కొంతమందికి అనుమానం వచ్చి, కొన్ని డాక్టర్స్ కి అనుమానం వచ్చి పేరెంట్స్ వెళ్ళి గొడవ చేస్తుంటే ఆ పేరెంట్స్ ముందు ఒక డాక్టర్ అయితే ఎవరైతే ప్రిస్క్రైబ్ చేశాడో ఆ డాక్టర్ ఆ కాఫ్ సిరప్ ని తాగటం జరిగింది పేరెంట్స్ ముందే. తాగిన తర్వాత ఆ డాక్టర్ కూడా 8 hours దాకా మత్తులోకి వెళ్ళిపోయి 8 hours తర్వాత నిద్ర లేచాడు. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి చూస్తే ఆ ఇన్వెస్టిగేషన్ లో ఈ కాఫ్ సిరప్ లో ఏదో తేడా ఉందని చెప్పి తెలిసిన తర్వాత దాదాపు చనిపోయిన పిల్లల్ని కూడా మట్టిలోంచి తీసి పోస్ట్ మార్టం చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది కేవలం అక్కడ గవర్నమెంట్ ఫెయిల్యూర్ మాత్రమే. ఎందుకంటే గవర్నమెంట్ గనక బ్లాక్ లిస్ట్ లో పడిన కంపెనీకి ప్రోడక్ట్స్ కొనకుండా ఉంటే ఇంత ఈ విషయం జరిగి ఉండేది కాదు. ఇప్పుడు ఈ కాఫ్ సిరప్ ప్రిస్క్రైబ్ చేసిన డాక్టర్ ని కూడా అరెస్ట్ చేశారు. అంటే ఇందులో డాక్టర్ తప్పు లేదు, యాక్చువల్ గా కంపెనీ తప్పు ఉంది. బట్ డాక్టర్ ని కూడా అరెస్ట్ చేశారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్ అందరూ కూడా స్ట్రైక్ చేస్తున్నారు ఆ డాక్టర్ ని అరెస్ట్ చేసినందుకు. సో ఓవరాల్ గా ఈ విషయం మీద మీ కామెంట్ ఏందో చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది?